బాధపడ్డాం, భయపడ్డాం. పోనీయాలు కానీ ఎవరో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని నమ్మిస్తే ప్రజలు ఓట్లేసారంటే నేను హర్షిస్తాను అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో అది సహజం. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని 16 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకు ఓటేశారే, అది నాకు బాధ, ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. కానీ ప్రజాస్వామ్యంలో ఓటేశారు, అధికారాన్ని ఇచ్చారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏం చేయాలి? ఈరోజు ప్రభుత్వం అంటే ఒకళ్ళ ఆస్త, ఒకళ్ళ సొంతమా? కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే అది మంచి ఉందంటే మనం కొనసాగించాం, ప్రజలకు ఉపయోగపడుతుందంటే దాన్ని మనం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. కానీ దుర్మార్గుడు ఈ మాట అనకూడదు, కానీ అనక తప్పడం లేదు అధ్యక్ష. కష్టాల్లో బాధల్లో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి మా బతుకులు బాగుంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇస్తాం. దేశంలో అనేక నగరానికి రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ ఉంది తెలంగాణకి, బెంగళూరు ఉంది కర్ణాటకకి, చెన్నైకి మద్రాసు ఉంది, ముంబై ఉంది, పెద్ద పెద్ద రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. మనం ఏం తప్పు చేశాం? హైదరాబాద్ పోయిందని అర్థం కాదు, దానికి మించిన రాజధాని నిర్మించుకోవాలి, భావి తరాలకి మంచి చేయాలని ఒక శిల్పిలాగా కష్టపడి పనిచేస్తే దుర్మార్గుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష. నాకు బాగా గుర్తు అధ్యక్ష, డిసెంబర్ 17 అందరూ వాళ్ళే, మేము 22 మందిని గెలిచాం. అందులో ఒకరో ఇద్దరు రాకపోతే 16-17 మంది రోజు వచ్చేవారు. ఆ రోజు షార్ట్ డిస్కషన్ పెట్టారు అధ్యక్ష. అమరావతి రాజధాని మీద షార్ట్ డిస్కషన్ పెట్టారు. మొత్తం 151 మందితో మాట్లాడించారు. ఒక్కడు కూడా మంచి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, మా శాసనసభ్యుల్ని తిట్టడం తప్ప, ఏదో అవినీతి చేశారు, దోచుకున్నారు అని మాట్లాడారు తప్ప ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా నాయకులు లేచారు, నేను సిద్ధంగా ఉన్నాను, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఏ ఎంక్వైరీ చేయండి, నేను కానీ నా పార్టీ కానీ మా శాసనసభ్యులు కానీ ఏది చెప్పినా మీరు యాక్షన్ తీసుకోండి, కానీ ఈ పేరుతో మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేయొద్దు, తెలుగు జాతికి అన్యాయం చేయొద్దని నెత్తి నోరు కొట్టుకొని ఆ 17వ తారీఖున మేమందరం మాట్లాడాం అధ్యక్ష. మమ్మల్ని బలవంతంగా చంద్రబాబు నాయుడు గారితో సహా డిసెంబర్ 17న మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించారు అధ్యక్ష. ఆ రోజు బయట టీవీలో చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం మొత్తం ఆయన కూడా ఉదయం నుంచి జరిగింది ఏదైతే ఉందో అదే మాట్లాడాడు. పోనీ ఏదో మాట్లాడుతున్నాడు కదా అనుకుంటే చివరికి ఒక మాట అన్నాడు అధ్యక్ష, ఈ రాష్ట్రానికి రేపు భవిష్యత్తులో 3 రాజధానులు ఉంటే తప్పేంటని. ఏదో సౌత్ ఆఫ్రికా, నాకు ఆ దేశం గుర్తులేదు కానీ ఒక దేశం పేరు చెప్పి అక్కడ 3 రాజధానులు ఉన్నాయి కదా, ఇక్కడ పెడితే తప్పేంటి అనుకున్నాను. ఆ రోజు ప్రసంగించారు, నేను టీవీల్లో చూశాను. ఇదేదో అనుభవం లేనివాడు, ఇదేదో ఎమోషన్తో మాట్లాడాడు అని చెప్పి నేను అనుకున్నాను. ఆ మాట నేను అనడానికి నాకు ఇష్టం లేదు అధ్యక్ష. కానీ ఇది రాజ్యాంగంలో జరుగుతుందా? ఇది అమలు చేయడం అంత సాధ్యమా? ఎందుకు ఈ మాటలు మాట్లాడాడని ఆ రోజు చాలా ఆందోళన చెందాం అధ్యక్ష. ఆందోళన చెంది ఆ రోజు తెల్లవారిసరికి బాబు గారి దగ్గరికి వెళ్తే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పాము. ఆ రోజు ఈ వివాదానికి తెరలేపాడు అధ్యక్ష. రోజు రోజుకి పరిణామాలు చూస్తుంటే బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ఇదేదో పిచ్చోడి మాటలు అనుకున్నాం, కానీ ఈయనకు అవగాహన లేదు. కనీసం ఈయనకు అవగాహన లేకపోయినా ఆయన దగ్గర ఉన్నటువంటి సీనియర్ మంత్రులకు లేదా, సీనియర్ ఆఫీసులకు లేదా, ఒక మాటైనా చెప్పలేరా? ఇది సాధ్యం కాదు కాదు కాదు
ఇది ఒక రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల మీద ఈ ప్రభావం పడుతుందని ఒక్కడు కూడా చెప్పకపోతే ఆయన చెప్పిన దానికి తానా తందానంటూ ముందుకెళ్లారు అధ్యక్ష. జనవరి 20 అధ్యక్ష శాసనసభలో బిల్లు పెట్టారు. ఆ రోజు కూడా మీలాగా మేము భయపడలేదు, పారిపోలేదు. తెలుగు జాతి గురించి, 5 కోట్ల మంది ప్రజల గురించి సంఖ్యాబలంతో సంబంధం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేమందరం అన్నాం, 20 మందినే ఉన్నామండి, చాలా అవమానాలు పడుతున్నాం, మా దగ్గరికి వచ్చి బండ బూతులు తిడుతున్నారు, మా పర్సనాలిటీల మీద మాట్లాడుతున్నారు, మీ సభకి వెళ్ళమంటే తప్పది. మనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఎంతమంది ఉన్నామని కాదు, చివరి నిమిషం వరకు పోరాడదామంటే మేము పోరాడాం అధ్యక్ష. ఆ వేళ 20వ తారీఖు అధ్యక్ష 3 రాజధానుల బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ ఏదైతే జరిగిందో దాన్ని చట్టాన్ని రద్దు చేసి మొత్తం విషయాలుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక బిల్లు తెచ్చారు అధ్యక్ష. మేము అపోజిషన్లో ఉండి మేము వ్యతిరేకించి, బాబు గారు అయితే చాలా గట్టిగా మాట్లాడారు. మమ్మల్ని ఆ రోజు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మీకు చెప్పాలి, ఆ రోజుకే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్షంగా నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తిని బయటికి మమ్మల్ని ఈడ్చికెళ్ళి అధ్యక్ష. ఒక డొక్కు బస్సు అధ్యక్ష, డొక్కు బస్సు, ఆ బస్సుకు టైర్లు ఉన్నాయో తెలియదు, అంత దరిద్రమైన బస్సులో మమ్మల్ని ఎక్కించి ఇక్కడ 4 గంటలకు ఎక్కించారు అధ్యక్ష. రాత్రి 11 గంటల వరకు ఎక్కడ తిప్పారో లేదు, ఎటువైపు వెళ్తున్నామో తెలియదు. మొత్తం అడవుల్లో మొత్తం ఒళ్ళంతా ఫుల్ అయిపోయి అధ్యక్ష, రోడ్లు లేవు, అటు ఇటు తిరిగి రాత్రి 11 గంటలకి మాకు మళ్ళీ అక్కడ దించారు అధ్యక్ష. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఇక్కడ అయింది అధ్యక్ష. మా పోరాటం చేసాం, ఆ రోజు నుంచి రైతులు పోరాటం చేశారు, దాని జోలికి పోవక్కర్లేదు అధ్యక్ష. ఆ రోజు చట్టం అమలు కావాలంటే శాసన మండలి కీలకం అధ్యక్ష. నాకు తెలిసి సంఖ్యాదళంలోకి నేను వెళ్ళగానే 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళు 8 మందే ఉన్నారు అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం, మిగతా పార్టీలు ఉన్నాయి. 21 ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు జరగలేదు. శాసన మండలిలో ఇక్కడ ఉన్నటువంటి బిల్లు అధ్యక్ష పాస్ చేయడానికి అధికారం లేదు, 8 మంది సభ్యులతో బిల్లు పాస్ అవ్వదు అధ్యక్ష, అందరికీ తెలుసు. కానీ ఎలాగైనా బిల్లు పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని విడదీయాలని, మొత్తం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం అధ్యక్ష. ఆ రోజు పెద్దలు షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నారు. రంజాన్ మాసం అధ్యక్ష, రంజాన్ మాసంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రేయర్ చేస్తారు 5 సార్లు. మేము ఆ రోజు చూస్తే ఆయన 10-15 సార్లు ప్రేయర్ చేశారు, అంత టెన్షన్ పెట్టారు. ఈరోజు శాసన మండలి ఉంది, మీరు మాకు టీంలు వేశారు, ఒక బ్యాచ్ ఎక్కడుంటే ఒక బ్యాచ్ ఎక్కడని. ఆ రోజు అధ్యక్ష శాసన మండలిలో మొత్తం మంత్రులందరూ అక్కడికి వచ్చేశారు, శాసనసభ్యులందరూ